సాయి ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము. శనగల కథ నీతి. సుధాముని కథ. అన్నా చించనీకర్ మావిసిభాయి బాబా నైజము భక్తపరాయణత్వము. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానది చెప్పదమంటే ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించింది కానీ మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుడిచే ఇహపర సౌఖ్యముల రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలలను వినవలను, మననము చేయవలను. దీనిని నెరవేర్చునుచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడదురు కానీ తాము హాస్యాస్పదులుగా గుట్టుకు ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంత్ తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రజలు వచ్చి వీధుల్లో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపం చేయుచుండెను. బాబా ఎడం వైపు శ్యామ, కుడివైపు వామన్ రావు ఉండిరి. శ్రీమాన్ భూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహిబ్తో, నీ కోటుకు శనగ్గింజలు అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగింజలు క్రిందికి దొల్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగల చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండినో ఊహించనారంభించిరి. శనగల చొక్కాలో ఎట్లు దూరి అటు నిలవగలిగినో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండాను. ఎవరికి సరైన సమాధానము తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా దీనికి అన్నా సాహెబ్కి తానొక్కడే తిని దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అని హేమాడ్ పంత్. బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై ఎలా మోపెదవు? ఈనాటికి ఎన్నడను షిరిడీలోని సంతను నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల్ని ఎట్లు కొని ఉంటిని? నేను కొననప్పుడు నేను ఎట్లు తిని ఉందును? నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమీ తిని ఎరుగను. బాబా: అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనను బాబా ఏమి చెప్పరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందమును అనుభవించును. కనుక మొదలు భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసిన నిధి కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదటి గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాణ్ణి కూర్చుని వృత్తులన్నిటినీ, ఆలోచనలను మొట్టమొదటి గురునికి అర్పించవలను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులనియు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములు అనుభవించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అని ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధముగా మన దుర్గుణములనియు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును.
గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదములన్నిటినీ పక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునది ఏమనా, మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనసుని ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాని జ్ఞప్తి ఉంచుకొనదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపం మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాని ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పినప్పుడే హేమాడ్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చును. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దాన్ని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాఠి సుధాముడను వాడును గురువగు సందీపుని ఆశ్రమంలో నివసించుచుండ్రి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకురమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావాలను, నాకు దాహం వేయుచున్నది అను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడు ఆగుట మంచిదన్న. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుడిచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయాను. ఇది కనిపట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లన్ను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకపోతున్నాను. అది విని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును కంటిని. అందులో ఒకరింకొకరు వస్తువులు తినుచుండెను. ఏమి తినుచుంటవి అని అడగ్గా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని భావము. రెండవ వాడు తథాస్తు అనెను. తాదా ఇది ఒక స్వప్నము. నాకు ఇవ్వకుండా నీవేమియూ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావము చే నీవేమి తినుచుంటివి అని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కాని అతని లీలలు కాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దాన్ని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడు అయినప్పటికీ అతను ఉత్తర కాలమంతయు గర్భదారిద్ర్యం చే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్నం అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీన్ని జ్ఞప్తి ఉంచుకునవలను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషంనే మనము అనుభవించవలను. బాబా కూడా దీన్నే హాస్య రూపంగా యుక్తితో బోధించాను. అన్నా చించనీకరు మావిసీభాయ్ హేమాడ్ పంత్ ఇచ్చటకు ఇంకొక హాస్య సంఘటన అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించను. దామోదర్ ఘనశ్యాం బాబర్ ఉరఫ్ అన్నా చించనీకర్ అని భక్తుడు ఒకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. ఎప్పుడప్పుడే తేల్చివాడు. బయటికి కఠిన వల్లే హఠము చేయని వాని వల్లే కనిపించినో వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తుల వాడు కాదు. అందుచే బాబా వారిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లే అతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని కటడా పైన వేసి ఉన్నదాన్ని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతు వేణుభావి కౌజల్కి అన్న ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు. ఇతరులు మావిసీభాయ్ అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోనట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ముఖం క్రిందకి మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునికి చాలా దగ్గరగా పోయిన హాస్యమాడు నైజమ కలదగుడ్చి ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకుంటకు ప్రయత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు సిగ్గులేదా అన్న. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడు ఇట్లనెను, నేను ముసలివాడును, దుర్మార్గుడును అనుకుంటున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాడి కలహమును చూసి నవ్వుచుండ్రి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలిచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచిరి.
బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనిచో దానిలో ఔనచిత్యమేమి అన్న. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూర్తులైరి. బాబా నైజము భక్తపరాయణత్వము. బాబా తన భక్తులకు వారు వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరుల జోక్యం కలుగు చేసుకుంటూ బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చేదము. ఈ మావిసీబాయి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపు తోముచుండెను. ఆమె ప్రయోగించి బలమును చూసి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా, కొంచెం మెల్లిగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాన్ నేలపై కొట్టెను. వారి కండు నిప్పు కణముల వలె ఎర్రవాయెను. బాబాను చూచేటికి ఎవరికి ధైర్యం లేకుండాను. బాబా సటగా చివరను 2 చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుచ్చుకొను. ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపట్లో పొత్తి కడుపు పేలుననుకొండ్రి. బాబా క్రమముగా స్తంభం వైపు పోచుండెను. అందరూ భయపడ్రి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాంటి వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమన్రి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు అనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకుని చూచుండ్రి. అదృష్టం చే బాబా కోపము తగ్గెను. సటకాన్ని విడిచి గద్దెపై కూర్చుండ్రి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగు చేసుకొనరాదు అనే నీతిని నేర్చుకునేది. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ధన్యవాదాలండి.